హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ డివైస్ సంబంధించి వీడియో. సో ఈ డివైస్ కోసం నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వస్తుందో మార్కెట్లో అనేసి. సో ఫైనల్గా డివైస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ డివైస్ ఏంటి, ఈ డివైస్ వల్ల మేజర్గా ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో ఉన్న ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వబోతుంది అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాస్ట్లో ఒక డెమో కూడా చూపిస్తాను ఎలా యూస్ చేయాలా డివైస్ అనేసి కూడా. మేజర్గా ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే లాంగ్ రేంజెస్ అయితే రావు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ స్కూటర్ తీసుకోండి, పెట్రోల్ బైక్ తీసుకున్నా కానీ మనం ఒకే రోజు కావాలా ఎమర్జెన్సీ ఉందంటే ట్రావెల్ చేయాలనుకుంటే 200-300 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. మనం పెట్రోల్ కొట్టించుకొని అప్పటికప్పుడు ఇన్కేస్ పెట్రోల్ అయిపోయినా కూడా పెట్రోల్ బంక్స్ ఉంటాయి కాబట్టి పెట్రోల్ కొట్టించుకొని లాంగ్ రేంజెస్ వెళ్తాం. అదే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విషయానికి వస్తే మనం మ్యాక్సిమం చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ప్రెజెంట్ చూస్తే ఐక్యూబ్ కానీ, రిస్టా కానీ, 450 సిరీస్ కానీ, వీదా కానీ మోస్ట్లీ 100 కిలోమీటర్స్ మాత్రమే వస్తాయి ఎక్కువ రేంజ్. సో ఏదో పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి 200-300 కిలోమీటర్స్ వస్తాయి, కానీ మనం అందరూ అఫోర్డ్ చేయలేము. ఎక్కువ మెజారిటీ యూస్ చేసేది ఐక్యూబ్, చేతకు, వీదా, నెక్స్ట్ ఏతరు, ఓలా, ఇవి దీంట్లో యూస్ చేస్తారు. సో వాటి కామన్ రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ కాబట్టి మా అంటే ఒక 100-150 అంతకుమించి ఎక్కువగా జర్నీ చేయలేం ఒకే రోజు మనకి ఎమర్జెన్సీ ఉన్నా కూడా. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. కానీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలంటే ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని ఎలక్ట్రిక్ కంపెనీస్కి, టూ వీలర్స్ కంపెనీస్కి కామన్ ఛార్జింగ్ పాయింట్ అయితే లేదు. ఓలాకి డిఫరెంట్ ఉంటుంది, ఐక్యూబ్ సపరేట్ ఉంటుంది, చేతక్ సపరేట్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ కామన్గా ఉండేది హీరో వీదాకి, ఏతర్ సిరీస్కి అనమాట. ఈ రెండింటికి కామన్ నెట్వర్క్స్ అయితే ఉంటాయి ఛార్జింగ్ రిలేటెడ్గా. అది పక్కన పెడితే మిగతా అన్నిటికీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలంటే కూడా ప్రతి కంపెనీకి కామన్గా హైవేస్లో పెట్టుకోవాలి, అది కుదరకుంటుంది అనమాట. ఛార్జింగ్ స్టేషన్స్ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు, అదేవిధంగా కామన్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇప్పట్లో అయితే డిస్కషన్ అయితే లేదు. సో మరి ఎలాగా లాంగ్ రేంజ్ వెళ్ళాలి, నా దగ్గర ఎలక్ట్రిక్ టూ వీలర్ స్కూటీనే ఉంది, లాంగ్ రేంజ్ వెళ్ళాలంటే ఎలాగా? సో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ రిలేటెడ్గా చూసుకుంటే కార్లకు బాగా డెవలప్ అవుతున్నాయి ప్రజెంట్. సో కార్లకు రిలేటెడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఆ ఛార్జింగ్ స్టేషన్స్ని యూస్ చేసుకొని మనం స్కూటర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటాయనే ఉద్దేశంతో అల్ట్రావైలెట్ వాళ్ళు ఒక డివైస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ డివైస్ నేమ్ వచ్చేసి యూవీ లింక్. సో ఈ డివైస్ని యూస్ చేసుకొని మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఛార్జింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ డివైస్ యూస్ చేయడం వల్ల ఏమంటే యూజ్, సో మనది ఎలక్ట్రిక్ స్కూటరే ఉంటుంది, కానీ మనం ఫాస్ట్ ఛార్జింగ్, కార్ ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అదొక కనెక్టర్ లాగా అయితే యూస్ చేస్తారు, ఒక అడాప్టర్ లాగా అయితే యూస్ చేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా యూస్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ కూడా లాస్ట్లో చెప్తాను. ప్రెజెంట్ డివైస్ అయితే రీసెంట్గా అనౌన్స్ చేశారు, నా దగ్గర కూడా లేదు. సో నీకు వేరే డివైస్ తీసుకొని అంటే వేరేవి యూస్ చేసుకొని అలా ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇది తీసుకోండి, ఇది వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఛార్జర్, ఇది నా ఐక్యూబీఎస్ ఛార్జరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను, సో కర్నూలు టు హైదరాబాద్ వెళ్తున్నాను ఎగ్జాంపుల్గా. సో అది వచ్చేసి 100 కిలోమీటర్స్ వస్తాయి. ఒక 70 కిలోమీటర్స్ తర్వాత నాకు ఛార్జింగ్ ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది. మనకు దగ్గరలో మనకు ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎవరు ఛార్జింగ్ ఇవ్వలేదు అనుకోండి పెట్టుకోనీకే, అప్పుడు ఆ దగ్గరలో ఏదైనా పక్కన ఒకవేళ కార్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉందనుకోండి, నా దగ్గర యూవీ లింక్ ఉందనుకోండి, మనం ఆ యూవీ లింక్ని యూస్ చేసుకొని కార్ ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగంటే ఇది వచ్చేసి ఈ పిన్ ఉంది కదా, ఇది మనకి ఐక్యూబీఎస్కి అయితే పెట్టేస్తాం అక్కడ. సో ఇది బైక్ స్కూటర్కి పెట్టేస్తాం, ఇది పక్కన పెట్టేసేయండి. ఇది పెట్టేసిన తర్వాత మనకి డివైస్ అయితే ఉంటుంది కదా, సో ఆ డివైస్ నా దగ్గర లేదు ప్రజెంట్. దాన్ని ఇది అనుకోండి ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అయితే కనెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసి యూవీ లింకే అనుకోండి. సో అది మనం ఇది ఆల్రెడీ స్కూటర్కి పెట్టేసి ఉంటుంది దీన్ని. అప్పుడు ఇప్పుడు ఇది మిగిలింది కదా, దీన్ని ఈ యూవీ లింక్లో వన్ సైడ్ ఒక ఎండ్కి అయితే పెట్టేస్తాం. ఇది ఒక ఎండ్ మనకి ఇలా ప్లగ్, ఈ 3 పిన్ సాకెట్ పెట్టుకోనికి ఇది ఇచ్చింటారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏముంటుందంటే కార్ ఛార్జర్కి CCS2 సపోర్ట్ పిన్ అయితే ఉంటుంది అనమాట, ఆ పిన్ ఇక్కడ ఇచ్చింటారు. సో అదే పిన్ని ఆడ కార్ ఛార్జింగ్ తీసుకొచ్చి ఇది అటాచ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి మన ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ యూవీ లింక్ అనేది యూజ్ అవుతుంది. అంటే యూవీ లింక్ అంటే ఇది కాదు, సో మీకు స్క్రీన్ ఇమేజ్ చేస్తుంది కదా, అది యూవీ లింక్. నీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాను. సో ఇది వచ్చేసి బండికి పెట్టేస్తాము. సో బండికి ఛార్జర్ యొక్క ఇంకొక 3 పిన్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాము, యూవీ లింక్ ఒక సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసి కార్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇక్కడ పెట్టేస్తాము. ఆ విధంగా ఎక్కేస్తుంది. సో ఈ డెమాన్స్ట్రేషన్ కొంచెం ఏదో ట్రై చేస్తే మీకు అర్థం కావాలని, సో మీకు అర్థమైందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ యూవీ లింక్ యొక్క ప్రైస్ 3000 రూపీస్. మీకు కొనాలనుకుంటే అల్ట్రావైలెట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అయితే కొనండి. అమౌంట్ 3000 చెప్పాను కదా. అండ్ డెలివరీస్ విషయానికి వస్తే 2 వీక్స్ నుంచి 4 వీక్స్ మధ్యలో అయితే డెలివరీ చేస్తానని చెప్తున్నారు. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఈ ఛార్జర్ని అంటే యూవీ లింక్ని యూస్ చేసుకొని మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఛార్జ్ చేస్తే సో కార్లకి ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యేటట్టుగానే మనకు కూడా ఛార్జ్ అవుతుందంటే నాకు తెలిసినంతవరకు అయితే కాదు. ఎందుకంటే కార్ యొక్క బ్యాటరీ సెల్స్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటట్టయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో అండ్ అది రేటింగ్ కూడా 30 కిలోవాట్, 50 కిలోవాట్, 150 కిలోవాట్ అంటే చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అది.
సో అంత హీట్ని తట్టుకోవాలంటే అక్కడ కూలెంట్స్ కూడా ఉంటాయి దానికి. మన ఎలక్ట్రిక్ స్కూటర్స్కి ఎలక్ట్రిక్ బైక్స్కి కూలెంట్స్ అయితే లేవు. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక 1 kilowatt వరకు అయితే ఛార్జింగ్ని ఫాస్ట్ ఛార్జింగ్ని కంట్రోల్లో లిమిట్లో పెట్టింటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా ఈ యూవీ లింక్ అయితే ఏదైతే ఉందో దాంట్లో కంట్రోలర్ ఉంటుంది ఖచ్చితంగా, ఎంత స్పీడ్లో ఛార్జ్ చేయాలనేసి కంట్రోలర్ ఉంటుంది. సో దాని ద్వారా ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే కంట్రోల్ అవుతుంది. బట్ ఏమంటే జనరల్గా మనం ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ కంటే కూడా ఆ ఫాస్ట్ ఛార్జర్ దగ్గర పెట్టే ఫాస్ట్ ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 hours పెట్టింది అనుకోండి మనకి ఇంట్లో, నాకు తెలిసిన తర్వాత అది 3 hours ఛార్జ్ అవుతుంది. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 3 hours 2.5 hours మ్యాక్సిమం నేను అనుకుంటున్నా. సో వన్స్ ఒకసారి నాకు ఛాన్స్ దొరికితే మన ఛానల్ బాగా గ్రో అయిందంటే నేను ఖచ్చితంగా ఆ డివైస్ని తీసుకొచ్చి చెక్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తుంది, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది.